డీటెయిల్స్లోకి వెళితే పాలమూరులోని నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి చేసిందేమీ లేదని డీకే అరుణ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలను ఎలా గౌరవించాలో తెలియని సంస్కారహీనుడని మండిపడ్డారు. పాలమూరు అభివృద్ధి కోసం కష్టపడి పనిచేశానని డీకే అరుణ తెలిపారు. మహిళలను గౌరవించని వారికి ఈ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని డీకే అరుణ కోరారు. రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేక దేశంలో కాంగ్రెస్ పార్టీ తుట్టుపట్టకపోయింది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలని ఇక్కడ కర్ణాటకలా ఇక్కడ తెలంగాణ అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు 6 గ్యారెంటీలు ఇస్తామని మళ్ళా మోసం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీని గ్రామాల నుంచి 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నువ్వు మా గ్రామాల్లోకి రావద్దని తరిమి కొట్టాలని గ్రామాల్లో ఉన్న ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముల్ని కొడతా ఉన్నా. డీకే అరుణమ్మ ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ లో గెలుస్తుందని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్త వేషం వేసిండ్రు. అరుణమ్మ గెలిస్తే నేను ముఖ్యమంత్రి పదవి నాకు పోతుంది అని. అయ్యా, అరుణమ్మ గెలిస్తే దేశం అభివృద్ధి చెందినట్లే పాలమూరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో అభివృద్ధి చెందాలంటే పాలమూరులో పార్లమెంట్ సీటు కమలం గుర్తు గెలవాలి. నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నాడు. ఆడపిల్లలంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు. అరుణమ్మని ఏమంటున్నారు? పన్న వ్యక్తి తొక్కుకుంటూ పోయి కాంగ్రెస్ ని గెలిపిస్తానంట. ఊర్లలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా? ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఓటు వేస్తారా? ఈరోజు ఆడపిల్లలంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి ఇంకొక దోకే బాస్ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన రాష్ట్రాన్ని దోచుకుంటే ఈయన మొత్తం ఉన్నది ఊడ్చుకపోనికి వచ్చిండు. ప్రజలకు సేవ చేయడానికి రాలేదు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినటువంటి దొంగ రేవంత్ రెడ్డి.